పుచ్చుకుని తాగింది అని భావన చెయ్యన్నారు. 11 రోజులు ఇక్కడ ఇలా చేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళన్నారు. 11 రోజులు శృంగేరిలో తుంగానది ఒడ్డున కూర్చుని జపం చేసి ఆయన ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడికి పూర్తి స్వస్థత కలిగింది. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నా, ఖండాంతరములలో ఉన్న వాళ్ళ యొక్క కోరిక కూడా రుద్రజపం చేత తీర్చవచ్చు. అంత శక్తివంతం రుద్రమంత్రాలు. అందుకే ఆ రుద్రాన్ని జపం చేస్తే చాలు. అందుకే ఒక్క రుద్రం ఎన్ని కింద విడిపోతుంది అంటే, ఒక్క రుద్రానికి నమకపాఠం, చమకపాఠం, క్రమపాఠం, ఘనపాఠం ఇవి కాకుండా మళ్ళీ ఆ రుద్రమంత్రాన్నే ఆయా అనువాకాల్లోంచి నమః వరకు విడదీసి స్వాహ కలిపారనుకోండి, హవిస్సుకి వెళ్ళిపోతుంది. ఇక్కడే ఇప్పుడు రుద్రహోమం చేశారనుకోండి, రుద్రహోమం చేస్తూ అనువాకంలోంచి నమశబ్దం వరకు మంత్రాన్ని తీసి నమస్వాహ అంటూ హవిస్సు ఇచ్చారనుకోండి,